హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. మార్చిలో జీతాల పెంపు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఎన్ఎస్ అలవెన్స్ పెంపు గురించి ఒక కీలక నిర్ణయం అయితే త్వరలో వెలువడనుంది. సమాచారం మేరకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మార్చి 5న అయితే జరగనుంది. సో, ఇందులో డీఏ పెంపుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. డీఏ పెంపు 3% వరకు పెరుగుతుందా? ప్రస్తుతానికి డీఏ రేటు 53% అయితే ఉంది. దీన్ని 56%కి పెంచే అవకాశం ఉంది. అంటే 3% పెరుగుదల. డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు మరింత పెరుగుతాయి. దాదాపుగా 1,25,00,000 మంది ఉద్యోగ పెన్షనర్లకి ఈ పెంపు వల్ల ఆహ్, మరింత ప్రయోజనం అయితే పొందనున్నారు. డీఏ పెంపుతో ఉద్యోగులకు ఎంత ప్రయోజనం అన్నట్టయితే, ఒక ఉద్యోగి ప్రస్తుత జీతం 10,000 అని ఊహిస్తే, ప్రస్తుతం డీఏ 53% ఉంటే అది 5,300 పెరుగుతుంది. లేదంటే 56% పెరిగితే 5,600కు చేరుతుందనమాట. 10,000 బేసిక్ పే ఉన్న వారికి. అంటే నెలకు రూ. 300 పెరుగుతుంది. 3% పెరిగితే. సో, ఈ విధంగా సంవత్సరానికి 3,600 వరకు అదనపు ఆదాయం అయితే వస్తుంది. మరి జీతం ఎక్కువ ఉన్న వారి కోసం ఈ పెంపు మరింత ప్రయోజనకరంగా మారనుంది. గతంలో జరిగిన డీఏ పెంపు అక్టోబర్ 2023లో డీఏ పెంచారు. కానీ అది జూలై 1, 2023 నుంచి అమల్లోకొచ్చింది. ఇప్పుడు మార్చి 5న డీఏ పెంపును ప్రకటిస్తే అది 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. డీఏ పెంపుతో కేంద్ర ఉద్యోగుల జీతాలపై ప్రభావం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు స్వయం సంచాలకంగా పెరుగుతాయి. ఏడో వేతన సంఘం ప్రకారం డీఏ పెంపుతో గ్రాస్ సాలరీ పెరుగుతుంది. పెన్షనర్లు కూడా డీఏ పెంపుతో అదనపు ప్రయోజనాలు పొందుతారు. మార్చి 5న జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డీఏ పెంపుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పెంపుతో వారి ఆదాయంలో మరింత స్థిరత్వం, ఆర్థిక భద్రత పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త. మార్చి 5న పెంపు ప్రకటన.